చూడండి బటర్నట్ స్కాచ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ ఉన్న చెర్రీ టమాటాస్ కోద్దాం మనము. మూడు ఉన్నాయి ఇక్కడ. పక్షులు బాగా తింటున్నాయండి. వదిలేస్తున్నాను వాటి కోసం అనేసి వదిలేస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయండి, కనిపిస్తున్నాయా? బాగా వస్తున్నాయి. నేను చెర్రీ టమాటోస్లో ఎక్స్పర్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే చెప్తాను, అక్కడ కోస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ చూసారా మళ్ళీ బటర్నట్ స్కాచ్ వచ్చేసింది. బటర్నట్ స్కాచ్ బాగా వస్తున్నాయండి. మీకు వీడియోలో చూపించకుండా నేను 4-5 కోసేసుకొని కూర వండేసాను. సేమ్ మనం గుమ్మడి ఎలా వండుకుంటామో అలా వండుకున్నాను. చాలా బాగుంది. ఇది కూడా సీడ్ ద్వారా గ్రో చేశాను. నాకు ఇది 2.5 months 3 monthsకి హార్వెస్ట్ కూడా వచ్చిందండి. దీని కేర్ వచ్చేసి దీనికి నేను పేస్ట్ చేసింది ఏంటంటే అస్సలు అండి పెస్ట్ అయితే నాకు మిల్లీ బగ్స్ కానీ ఏం రాలేదు. ఓన్లీ ఫ్లూట్ బగ్స్ అటాక్ చేస్తుంటే ఎల్లో స్టిక్కీ ప్యాడ్, బ్లూ స్టిక్కీ ప్యాడ్ పెట్టాను. అది పెట్టినాక నాకు కొంచెం కంట్రోల్ అయ్యింది. అప్పటి నుంచి కాయలు అనేది నిలబడుతున్నాయి, పిందెలు మీరే చూడండి అలా బాగా పిందెలు నిలబడుతున్నాయి. ఫ్లవర్ బాగా వచ్చింది అసలు. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేద్దాం. ఇంకోటి చూపిస్తాను మీకు. అసలు చూడండి, ఇది బటర్నట్ స్క్వాచ్ అని అంటారో మీరు ఏమంటారో చూడండి. మరి ఎంత చిన్నగా ఎంత బొద్దుగా వచ్చిందో అసలు. భలేగుంది కదండి అసలు. మనం ఈ బటర్నట్ స్క్వాచ్ కోసి చూపిస్తానండి. చూడండి స్ట్రాబెర్రీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా వస్తున్నాయి స్ట్రాబెర్రీ. ఫస్ట్ టైం అండి మన టెర్రస్ మీద స్ట్రాబెర్రీ బాగా కాస్తున్నాయి అసలు. చూసేసారా 2 వచ్చేసాయి. ఇక్కడ ఈ పెద్ద దాంతో పెట్టేశాను నేను. అందులో దీనికి బాగా వస్తున్నాయి. 2 వచ్చేసాయి చూడండి. ఇప్పుడైతే మనం పర్పుల్ క్యాబేజీ కొద్దామండి హార్వెస్ట్. ఇది ఇంకా ఇంతకు మించి ఊరలేదేమో అని నేను అనుకుంటున్నాను. మరి దీని డీటెయిల్స్ నాకేం పూర్తిగా తెలీదు. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే దీంతో పెట్టానండి. మనము ఈ మట్టివి తెచ్చుకుంటాం కదా పాట్స్, అవి నేను గార్డెన్ స్టార్ట్ చేయకుండా ముందు ఫస్ట్ రోజా ప్లాంట్స్ తెచ్చి పెట్టినాను. వాటి కోసం ఇవి కొన్నాను. అప్పటి నుంచి ఇవి జాగ్రత్తగా ఉన్నాయి, అందుకు దాంతో వేసేసాను. ఇప్పుడు ఇది చిన్నగానే ఊరింది. ఇది నేను సీడ్ ద్వారా గ్రో చేశానండి. సీడ్ ద్వారా గ్రో చేశాను. దీనికి ఫర్టిలైజింగ్స్ అన్నీ బాగా ఎక్కువ ఇచ్చాను అసలు. చూడండి అంత బాగా వచ్చిందో పర్పుల్ క్యాబేజీ. ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్ళి ఇంకొక పర్పుల్ క్యాబేజీకి వద్దాం పదండి. చూసారా అండి, ఇప్పుడు ఇంకో పచ్చిమిర్చి చూస్తున్నాం మనము. ఇది బుడ్డ వెరైటీ అండి. ఇది బుడ్డగా ఉంది చూడండి అసలు. భలేగా ఉంది కదండి. ఒక్కటి సీడ్ వదులుదాం మనము, మీ అందరికీ ఇవ్వడానికి కూడా. ఒక్కటి వదులుతాను నేను. 4 వచ్చేసాయండి బుడ్డవి. అసలు ఎంత బాగున్నాయో. ఈరోజు అంతా కొత్త వెరైటీతో పాటు మామూలు వెరైటీ కూడా హార్వెస్ట్ చేద్దాము. ఓకేనా అండి. ఇప్పుడు పర్పుల్ క్యాబేజీ కొద్దాం పదండి. చూసారా జామకాయ ఇది చాలా బాగా మాగింది. ఇంకా పెద్ద సైజు వస్తుంది కానీ కోసేసాను, మాగిపోయింది. చూడండి 2 జామకాయలు, స్టార్ ఫ్రూట్. ఇంకొకటి ఉంది, కొద్దాం పదండి. ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఇవాళ స్టార్ ఫ్రూట్, ఈరోజు ఫ్రూట్స్ హార్వెస్ట్ అండి మన టెర్రస్ మీద. ఫస్ట్ అయితే స్టార్ ఫ్రూట్తో మొదలు పెట్టేద్దాము. చూడండి అసలు ఎంత బాగా వచ్చేసాయో. 3 కలర్ చేంజ్ అయిపోయాయి కాబట్టి 3 కోసేద్దాము. చూడండి గుత్తిగా వచ్చేసింది అసలు. ఇంకా చాలా ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయి అసలు. స్టార్ ఫ్రూట్ ఎన్ని వచ్చేసాయి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, అందుకనేసి కోయలేదు. ఇది చిన్నగానే కలర్ మారిపోయిందండి. Thank you for watching.